హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉమా బోటిక్ నుంచి ఒక ట్రెండీ వీడియో ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, కటింగ్ చేద్దాం. ఫస్ట్ 1/2 ఇంచ్ ఖర్చుకు మార్క్ వేసుకుందాం. చూసారండి, నేను 2 ఫోల్డ్ చేసేసాను. నేను బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఒకసారి తీసేస్తాను అన్నమాట, విడివిడిగా కట్ చేయను. 2 ఫోల్డ్స్ వేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు మార్క్ వేసుకొని 1/2 ఇంచ్ మార్క్ నుంచి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అండి. 14కి ఒక మార్క్ వేసుకున్నాను. మామూలుగా లైన్ డ్రా చేస్తున్నానండి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంచుతున్నాను. షోల్డర్కి 2.5. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చి 2.5 పెట్టాను. ఇప్పుడు ఈ 2.5 దగ్గర నుంచి చంక కరువు కోసం 6 ఇంచెస్కి మార్క్ వేసుకుంటున్నాను. ఈ 6 ఇంచెస్ దగ్గర ఇలా బాక్స్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 1.5 అండి. చంక కరువు వచ్చేసి 1.5 వేసుకొని ఇది ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి 31 అండి. 31ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 31ని 4 పార్ట్స్ చేసుకోవాలండి. అప్పుడు పావు తక్కువ 8 వస్తుంది. పావు తక్కువ దగ్గరికి ఒక మార్క్. మనం జనరల్గా 1 ఇంచ్ ఉంచుకుంటాం కదండి పాయింట్స్ కోసం. దీనికి 1.5 ఇంచ్ ఉంచుకోవాలి. 1.5 ఇంచ్ మనం యాక్చువల్లీ 1 ఇంచ్ ఉంచుకుంటాం పాయింట్ కోసం. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ ఉంచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 37 అండి. 37ని 4 పార్ట్స్ చేసుకోవాలి. అది 9.5 వచ్చింది. 9.5కి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 10. ఇక్కడ యాక్చువల్లీ 1/2 ఇంచ్ పెంచుకున్నాము, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెంచుకున్నాము. మామూలు దానికి ప్రిన్సెస్ కట్కి ఏంటంటే నేను 1/2 ఇంచ్ పెంచుకున్నాను. జనరల్గా మనం కట్ చేసుకునేది అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కట్ చేసుకుంటాం. ఈ ప్రిన్సెస్ కట్కి ఏంటంటే 1/2 ఇంచు చెస్ట్ దగ్గర, 1/2 ఇంచ్ కింద నడుము దగ్గర కూడా మనం పెంచుకున్నాం. ఇప్పుడు ఆ నడుము దగ్గర నుంచి చెస్ట్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు. కూడా లైన్ డ్రా చేసేసుకున్నాం. ఇది వచ్చేసి ఇలా కిందకి, కొంతమంది కిందకి ఇలా పెడుతున్నారంటే లేదు, అర్ధచంద్రాకారంలో అంటే లైట్గా అర్ధచంద్రాకారంలో రౌండ్గానే తిరగాలి. ఇలా తిరగాలి, ఇలా రావాలి షేప్ అనేది. అంతేనండి మార్కింగ్. నెక్ లెంత్ కూడా మనం చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి 10 ఇంచెస్, అక్కడికి ఒక మార్కు. ఫ్రంట్ వచ్చేసి 7.5 అండి. ఇది కొంచెం ఇలా లేపి దీన్ని కూడా మనం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోవచ్చు. మనకి డిజైన్స్ పెట్టుకుంటాం కాబట్టి ముందుగా నెక్కలు కట్ చేయకూడదండి. ఈ వేస్టేజ్ అనేది కట్ చేసుకుందాము.
కట్ చేసుకున్నాం. చంక దగ్గరికి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ ఖర్చుతో కట్ చేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చుతో కట్ చేసుకుందాం. 1/2 ఇంచ్ కాదు, 1/2 ఇంచ్ ఖర్చుతో కట్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర, చంక దగ్గర కాట్లు పెట్టుకుందాం. ఓకేనండి, ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోయింది. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. దీని గురించి హైరన్ పడిపోయి బ్యాక్ కట్ చేసుకుని దాన్ని ఏమో మళ్ళీ తీసుకెళ్ళి అలా కాకుండా ఇలా ట్రై చేయండి. సేమ్ థియరీ ఒకేలా ఉన్నిద్ది, షేప్ కూడా నీట్గా వచ్చిద్ది. మనం తీసుకున్న ఈ షేప్ దగ్గర ఏమో 1 ఇంచ్ తీసుకుంటే అది 1/2 ఇంచ్ పెంచుకున్నాం. చెస్ట్ దగ్గర ఎగ్జాక్ట్ మెజర్మెంట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. అంతేనండి, దీనికి ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకేనండి, ఇప్పుడు బ్యాక్ తీసేసుకుందాము. ఫ్రంట్కి వద్దాము. ఫ్రంట్ కటింగ్ ఇదే కదండి ఇంపార్టెంట్. ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ కటింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ నుంచి ఫ్రంట్ హుక్స్ అనుకోండి, ఒక 1/2 ఇంచ్ వదిలేసి, అంటే ఒక 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ వేయాలండి. ఫ్రంట్ హుక్ అయితే జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ వేయాలి. లేదు బ్యాక్ హుక్ అనుకోండి, ఇక్కడ ఈ 1/2 ఇంచ్ కూడా మనం కలిపేసి మార్కింగ్ వేయాలండి. గుర్తుంచుకోండి, ఫ్రంట్ హుక్ అయితే 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేసి మధ్యకు వదిలేసి అక్కడి నుంచి కౌంటింగ్ వేయాలి. లేదు బ్యాక్ హుక్ అంటే ఇది కూడా ఇక్కడి నుంచే కౌంటింగ్, అంటే ఫుల్ కౌంటింగ్ వేసుకోవాలి. నాకు ఇప్పుడు ఇది ఫ్రంట్ హుక్ అండి. నేను 1/2 ఇంచ్ ఉంచుకొని మార్కింగ్ వేస్తున్నాను. ఇది ఓకేనండి. నేను ఫ్రంట్ హుక్ కాబట్టి 1/2 ఇంచ్ వదులుకొని వేస్తున్నాను. కింద వచ్చేసి 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఇది నెక్ కదండి, నడుము సైడు 1/2 ఇంచ్ వదిలేసి 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. మళ్ళీ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేయాలండి. ఇప్పుడు మనం 5 ఇంచెస్కి పొడవు చూసుకున్నాం కదా, అక్కడి నుంచి 4 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ వేయాలండి. కిందన 3 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కు, పొడవు వచ్చేసి 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలండి. 3 ఇంచెస్కి ఒక మార్కు, వెడల్పు పొడవు వచ్చేసి 5 ఇంచెస్కి ఒక మార్కు. 5 ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద 3 ఇంచెస్ వచ్చింది కదండి, ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చూస్తారు కదండి, ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 4 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచు, 1.5 ఇంచు, 1.5 ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి షేప్ కోసం. ఇప్పుడు ఈ 1.5 నుంచి ఇలా క్రాస్గా ఇప్పుడు ఆ 4 ఇంచెస్కి మనం కలపాలన్నమాట. ఇప్పుడు 5 ఇంచెస్ కదండి, ఇక్కడ నుంచి క్రాస్గా లైన్ అనేది
ఇలా ఈ షేప్లో కలపాలండి. ఇలా కలిపి ఇప్పుడు చంక దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. చంక దగ్గర నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని ఇది వచ్చింది కదండి, ఇక్కడ నుంచి ఆ మార్క్కి కలపాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్కి ఇలా చూస్తారండి. ఇలా జస్ట్ ఇలాగా మార్క్ వేసుకున్నాం. ఇలా మార్కింగ్ వేసుకొని ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదండి, రివర్స్ ఫోల్డ్ అంటే అవతల సైడ్ మార్క్ అవతల సైడ్ పడేలాగా రివర్స్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు అవతల సైడ్ పడింది కదండి, దాన్ని మనం డార్క్ చేసుకుందాం. చూసారు కదండి, ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ కటింగ్ అండి. ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మార్కింగ్ వేసుకొని వదిలేసేయండి. ఇప్పుడు నెక్ మీకు ఎంత లెంత్లో కావాలి, ఏ డిజైన్ కావాలి, ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. బోట్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, మామూలు రౌండ్ నెక్ అయినా, స్క్వేర్ నెక్ అయినా, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా నాకైతే 7 వచ్చింది కదండి, నేను 7 దగ్గరికి జస్ట్ ఒక బాక్స్ వేసుకుంటాను. నాకు ఇది ఫ్రంట్ నెక్ అండి. నేను ఈ మార్కింగ్ వేసుకొని నేను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి. 1/2 ఇంచ్ లెంత్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉంచుకుందామండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8 అండి. 8కి మార్క్ వేసుకుందాం. యాక్చువల్లీ వీళ్ళు బాహుబలి బుట్ట అడిగారు, ఇది స్టిచ్చింగ్లో చూపిస్తానండి. కటింగ్ అయితే ఇది జనరల్గానే నార్మల్గా కటింగ్ వేసుకోవచ్చు. 8 ఇంచెస్ మార్క్ వేసుకుందాము. 8 ఇంచెస్ నుంచి కిందకి 2.5 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేయాలండి. ఆ 2.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 అండి. 11ని 2 భాగాలు చేయాలి. 5.5 హ్యాండ్ లూజు, 5.5కి మార్క్ పెట్టుకోవాలి. చంక కరువు వచ్చేసి 16 అండి. 16 ఇంచెస్లో 1 ఇంచ్ లెస్ చేసేయాలి. 15ని 2 పార్ట్స్గా తీసుకుంటే 7.5 అండి. 7.5కి ఒక మార్క్ చేయాలి. ఈ 7.5 నుంచి మన హ్యాండ్ లూజ్ 5.5కి లైన్ డ్రా చేసుకోవాలి. 8 ఇంచీల దగ్గర నుంచి ఇలా లైట్గా ఇలా ఆ 7.5కి లైన్ కలపాలండి. ఇలా కలపాలి. ఇక్కడ కూడా మళ్ళీ 2 ఇంచెస్కి, ఇక్కడ కూడా 2 ఇంచెస్కి ఖర్చుకి మార్క్ వేసుకొని అది కూడా మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ మార్క్ వేసుకోవాలండి.
హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందండి. కటింగ్ చేసుకున్నాం. పైన 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలండి. ఖర్చుతో కట్ చేసుకోవాలి. మధ్యలోని చంక దగ్గర కూడా మనం కాట్ అనేది పెట్టుకోవాలండి, మనకు తెలియాలి కాబట్టి. అలాగే ఓపెన్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి చిన్ని లైట్గా చంక లోతు తీసుకుందాము. లైట్గా అర్ధచంద్రాకారంలో చాలా లైట్గా వెళ్ళాలండి. ఇలా లోతు కట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ అని తెలియడానికి ఇక్కడ కూడా కాట్ పెట్టుకుందాం. బాహుబలి బుట్టకైతే నార్మల్గానే మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలి అన్నది. జనరల్గా ఇప్పుడు ఒరిజినల్ కూడా 4 ఫోల్డ్స్ వేసి ఒకేసారి తీసేసుకోవచ్చండి. అంటే ఒరిజినల్ కూడా 4 ఫోల్డ్స్ వేసి ఒకేసారి హ్యాండ్ బాహుబలి బుట్ట కదండి, అది స్టిచ్ చేసుకున్నప్పుడే నేను కట్ చేసుకుంటాను. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ వీడియోలో మీకు కంప్లీట్ స్టిచ్చింగ్ నేను చూపిస్తాను. ఎలా స్టిచ్ చేయాలి, సింపుల్గా ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలి. టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా సేవ్ చేయాలో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి.